ఈరోజు మనం హైపర్బోలిక్ ఫంక్షన్ని డిస్కస్ చేసుకుందాం. హైపర్బోలిక్ ఫంక్షన్ అంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఎంసెట్ ఎగ్జామ్లో 1 మార్క్ ఉంటుంది, ఇంటర్మీడియట్లో కూడా ఒక 2 మార్క్స్ ఉంటుంది. మనకి చాలా ఈజీ. అంటే సైన్ హెచ్ఎక్స్, కాస్ హెచ్ఎక్స్, టాన్ హెచ్ఎక్స్ ఫార్ములాస్, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్, టాన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్, ఆ ఫార్ములా తెలుసుకుంటే ఆ ఫార్ములా మీద మనకి సమ్ములు ఉంటాయి. మనకి యాక్చువల్గా ఎక్స్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్పెన్షన్ మనకి ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 1 + x/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ x²/2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x³ 3 ఫ్యాక్టోరియల్ సో ఆన్. అదే ఈ పవర్ -x అయితే ఆల్టర్నేట్ ప్లస్ ఆర్ మైనస్ ఆడ్ నెంబర్తో మైనస్ వస్తుందమ్మా. ఇవి ఎక్స్పోనెంట్స్. ఈ ఎక్స్పోనెంట్స్ సపోజ్ ఈ పవర్ ఎక్స్ని చూడడం ఈ విధంగా రాసుకోవచ్చు కదా. ఈ రెండు ఎల్సిఎం తీసుకుంటే ఈ పవర్ -x ఈ పవర్ -x క్యాన్సిల్ అయిపోద్ది, 2e పవర్ x ఉంటుంది. అది 2 పోద్ది కదా. ఈ పవర్ ఎక్స్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. మనం ఏంటంటే సైన్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ -x/2, అది ఎక్స్పాండ్ చేసుకుంటే x/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ x³ 3 ఫ్యాక్టోరియల్ x5/5 ఫ్యాక్టోరియల్. అదేవిధంగా కాస్ హెచ్ఎక్స్ అంటే ప్లస్ ఉంటుందమ్మా. ఎప్పుడు కూడా కాస్ అంటే ప్లస్, సైన్ అంటే మైనస్ వస్తుంది. ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ -x/2 ఇది ఎక్స్పెన్షన్, ఇది ఈవెన్ నెంబర్స్ మీద ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ సైన్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టాన్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ hx/కాస్ హెచ్ఎక్స్ ఉంది. అదే కొసీకన్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/sin hx, సీకన్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/cos hx. అండ్ కాట్ హెచ్ఎక్స్ అంటే 1/tan hx రాసుకోవచ్చు, లేదా కాట్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ hx/sin hx. మీ అన్ని ఫార్ములాస్ ఒకసారి రివిజన్ చేద్దామని. ఇక్కడ మనకి త్రిగోనోమెట్రీ ఐడెంటిటీలోని cos² ప్లస్ sin² 1, అదే sin² ప్లస్ cos² 1 కదమ్మా. హైపర్బోలిక్లో cos h² మైనస్ sin h² ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందమ్మా. అక్కడ sec² మైనస్ tan² 1 కాబట్టి ఇక్కడ secant h² ప్లస్ tan h² ఈజ్ ఈక్వల్ టు 1 అమ్మా. అక్కడ cosec² మైనస్ cot² 1 అమ్మా. ఇక్కడ రివర్స్ cot h² మైనస్ cosecant h² ఈజ్ ఈక్వల్ 1. హైపర్బోలా ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు ఆల్. మళ్ళీ నెగిటివ్ ఫంక్షన్ కూడా ఉంటాయి. సైన్ హెచ్ ఆఫ్ -x ఈజ్ ఈక్వల్ మైనస్ సైన్ హెచ్ఎక్స్, టాన్ హెచ్ ఆఫ్ -x ఈజ్ ఈక్వల్ టు మైనస్ టాన్ హెచ్ఎక్స్. ఇది యొక్క రెసిప్రోకల్ కొసీకన్ హెచ్ ఆఫ్ -x ఈజ్ ఈక్వల్ టు మైనస్ కొసీకన్ హెచ్ఎక్స్, కాట్ h -x ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ హెచ్ఎక్స్. సైన్కి టాన్కి మారదు, దాని యొక్క రెసిప్రోకల్ కూడా మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. ఇక్కడ మనం ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీలో మారేది కాస్ h ఆఫ్ -x ఈజ్ ఈక్వల్ మైనస్ కాస్ హెచ్ఎక్స్, tan h ఆఫ్ -x ఈజ్ ఈక్వల్ సీకన్ hx. మనకు స్టార్టింగ్ నుండి ఉంది. మన త్రిగోనోమెట్రీలో స్టార్టింగ్లో కాస్ -θ ఈజ్ ఈక్వల్ టు కాస్ θ, సీకన్ -θ ఈజ్ ఈక్వల్ సీకన్ θ. అది 4th కోఆర్డినేట్ ఉంటుంది కానీ మనం ప్రూవ్ చేసాం. ఓకేనా. ఇక్కడ మన ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీలో కూడా అలాగే కాస్ ఇన్వర్స్ ఆఫ్ -x ఈజ్ ఈక్వల్ π మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్, సీకన్ -x π మైనస్ సీకన్ ఇన్వర్స్ ఎక్స్. అంటే కాటుకు వస్తుంది అక్కడ ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీలో. అదొకటి. ఇకపోతే సైన్ a ప్లస్ b ఫార్ములా అక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ అలాగే ఉంటుంది. ప్రాబ్లం ఏంటి లేదమ్మా. సైన్ హెచ్ ఆఫ్ x ప్లస్ ఆర్ మైనస్ y మీన్స్ సైన్ hx ప్లస్ కాస్ hy, కాస్ hx ప్లస్ సైన్ a ప్లస్ b ఫార్ములా ఉంది కదా. సైన్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ సైన్ a కాస్ b ప్లస్ కాస్ a సైన్ b. అదే ఫార్ములా ఇక్కడ కాస్ ఏబీలో మారిపోద్ది. కాస్ ఏబీకి మన ఫార్ములా ఏంటి, కాస్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు కాస్ a కాస్ b మైనస్ సైన్ a సైన్ b. అక్కడ ప్లస్ వస్తే మైనస్, మైనస్ వస్తే ప్లస్. మామూలు జనరల్లో ఇక్కడ ఏంటంటే జనరల్ ఇక్కడ ఏం చేంజ్ అయితే అవుదమ్మా. సేమ్ కాస్ హెచ్ ఆఫ్ x ప్లస్ ఆర్ మైనస్ y ఈజ్ ఈక్వల్ టు కాస్ hx కాస్ hy ప్లస్ ఆర్ మైనస్ సైన్ hx సైన్ hy. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఉండదు. అదేవిధంగా అక్కడ tan a ప్లస్ b ఫార్ములా tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. ఇక్కడ tan h ఆఫ్ x ప్లస్ ఆర్ మైనస్ y ఈజ్ ఈక్వల్ టు tan hx ప్లస్ tan hy ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. అదేవిధంగా కాటుకు కూడా ఇదే ఫార్ములా. ఇంకోటి ఇప్పుడు అది జనరల్ ఏంటమ్మా, ఇది ట్రిగోనోమెట్రీస్ కాంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్ యాంగిల్స్ అని చెప్పాం కదా. కాంపౌండ్ అనేది a ప్లస్ bనే చేయాలి, మల్టిపుల్ అంటే 2x మల్టిపుల్ చేయాలి. ఇప్పుడు అవన్నీ కూడా ఇందులో కలిసి ఉంటాయి. హైపర్బోలిక్ అంటే మొత్తం అన్ని టాపిక్స్ మనం చెప్పిస్తాము. అదేవిధంగా సైన్ h2x అంటే సైన్ 2a ఫార్ములా 2sin a cos a కదా. సైన్ h2 అంటే 2sin hx cos hx. టాన్లో ఫార్ములా 2tan hx/1 మైనస్ tan² hx. అక్కడలా కంపేర్ ఉంటుంది. అదేవిధంగా కాస్ h2x ఈజ్ ఈక్వల్ టు కాస్ h² ప్లస్ సైన్ h². అక్కడ మనకి కాస్ 2a ఈజ్ ఈక్వల్ cos² θ మైనస్ sin² θ. మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్. కాస్ h2xలో కాస్ h² ప్లస్ సైన్ h². ట్యాన్లోనే అక్కడ మైనస్ ఉంటే ప్లస్ ఉంటుందమ్మా. 1 ప్లస్ tan h²/1 మైనస్ tan h². అదేవిధంగా tan 2a ఫార్మ్ 2tan a/1 మైనస్ tan² అక్కడ
tan h2x is equal to 2 tan hx by 1 plus tan h square x. ఇక్కడ మైనస్ ప్లస్ చేంజ్ అవుతుంది చూసుకున్నాము. అదేవిధంగా sin h2x plus cos h2x is equal to 1 plus tan hx by 1 minus tan hx. అండ్ cos h2x వచ్చిన ఫార్ములాస్ 2 sin h square x is equal to cos h2x minus 1, 2 cos h square x is equal to cos 2x plus 1. అక్కడ ఉంది కదా 1 plus cos 2 is equal to 2 cos square a, 1 minus cos 2 is equal to 2 sin square. అక్కడ వచ్చే ఫార్ములాస్ ఈ రెండు. ఇదంతా ఒక ఎత్తు అయితే మనకి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ గ్యారంటీ వచ్చే సమ్ మనకి ఇంటర్మీడియట్లో ఉంటుంది. ఇంటర్మీడియట్ రాస్తారు కదా, దాని సంగతి అయిపోయింది. అక్కడ నేర్చుకోవాలి, అది వస్తేనే ఇది వచ్చినట్లు మరి. సో h/x హైపర్బాలిక్ చాలా ఈజీ. sin h/x is equal to log of x plus root over x square plus 1. sin h/x కి మా ఫార్ములా log of x plus root over x square plus 1. అదేవిధంగా cos h/xకి log of x minus log x plus root over x square minus 1 వస్తుంది అమ్మా. ఇక్కడ x square plus 1 అయితే x square minus 1. cos h/xకి sin h/x. ఇకపోతే tan h/x 1/2 of log 1 plus x by 1 minus x. అలాగే cot h/x 1/2 of log x plus 1 by x minus 1. కొంచెం చేంజ్ ఉంది. secant h/xకి log of 1 plus root over 1 minus x square by x. cosecant h/xకి రెండు కేసులు ఉంటాయమ్మా. log of 1 plus root over 1 plus x square by x, x greater than 0, x less than 0కి log of 1 minus root over 1 plus x square by x. ఇదిగా ఇన్వర్స్ ఫార్ములాస్. ఇంకా చిన్న చూడమ్మా, ఈ యూలర్ హైపర్బోలిక్ ఫంక్షన్ అన్నమాట. యూలర్ అంటే e power ix is equal to cos x plus i sin x, e power ix is equal to cos x minus i sin x. అదేవిధంగా డైరెక్ట్ బిట్ మనం అడిగాడు ఈ ఎంసెట్ ఎగ్జామ్లో sin h ix is equal to i sin x అని రాసుకోవచ్చు. ఇక్కడ కూడా పీరియాడిక్ ఉంటుంది. జనరల్ లాగా పీరియాడిక్ ఆఫ్ sin hx, cos hx, secant hx, cos hx ఏమిటి కానీ అక్కడ మనం 2π i, అక్కడేటమ్మా 2π/a అంటాం కదా, ఇక్కడ 2π అంటే i. అలాగే విధంగా tan hxకి cot hxకి మనకి πi, ఇక్కడ మిగతా 2πi πi. పీరియడిక్ కూడా ఒక సమ్ అడుగుతానేమో ఉద్దేశం మీద మీకు చెప్తున్నాం. దాని మీద సమ్మను మనం డిస్కస్ చేద్దాం. ఓకే ఏమో మనం ఫార్ములా నేర్చుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం సమ్మలు దీని మీద చేద్దాం. గ్యారెంటీ ఒక క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 1 చాలా ఈజీ క్వశ్చన్ మనం అడిగాడు ఎగ్జామ్కి. చూడండి ఏముంది, h/2 cos h/2 ప్లస్ sin h/2 ద వాల్యూ మా cos hx ఇంటూ e power x అంటాం కదమ్మా. e power x ప్లస్లో ఏముంది, ఈ స్క్వేర్ ఉంది, అదే ఆన్సర్ దానికి. చూడండి ఏముంది, cos hx ప్లస్ sin hx ఈజ్ ఈక్వల్ టు e power x అని మనం ఫార్ములా చెప్పాం కదా. అందువల్ల cos hx ప్లస్ sin hx ఈజ్ ఈక్వల్ టు x ప్లస్లో 2 ఉంది కాబట్టి ఈ స్క్వేర్ అయ్యిందమ్మా. అది చూడండి. నెక్స్ట్ sin h3 ఏడ్స్ సైమ్ అంటే ఈ టైప్ ఆఫ్ సమ్ అడిగాడు కాబట్టి చెప్తున్నాం. ఇదేంటమ్మా e power -3, e power -x అంటే sin hx మైనస్ cos hx e power -x, x plus 3 ఉంది కాబట్టి -3 వచ్చిందమ్మా. నెక్స్ట్ 2022లో అడిగిన క్వశ్చన్ చూడండి, cos h2 sin h2 హోల్ పవర్ n ఈక్వల్ టు అడిగాడమ్మా. ఈక్వల్ టు ఏంటమ్మా మనకి, ఈక్వల్ టు మనకి cos h2x cos h2n ప్లస్ sin h2n ఇలాగ ఉంటాయి, ఇంకేం ఉండవు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 cos h/4 alpha sin h/4 alpha is equal to మా చూడండి ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా కదా. cos h స్క్వేర్ ఆల్ఫా ప్లస్ sin h స్క్వేర్ ఆల్ఫా అండ్ cos h స్క్వేర్ ఆల్ఫా sin h స్క్వేర్ ఆల్ఫా. దీని వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు, cos h2 ఆల్ఫా, దీని వాల్యూ మనకు 1 కదమ్మా. అంటే సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు cos h2 ఆల్ఫా. అందువల్ల క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, if sin hx is equal to 3/4 then sin h2x is equal to,
సో మనకి కాస్ h2x అంటే కాస్ h2a ఫార్ములా మనకి 2 sin a 2 sin hx cos x ఉంది కదమ్మా. మనకి కాస్ hx కావాలి కాబట్టి మనకి cos square hx is equal to 1 plus sin square hx అమ్మా. ఎందుకంటే మనకి ఫార్ములా ఉంది కదా, cos square hx minus sin square hx is equal to 1 కదమ్మా. దాని ప్రకారం cos hx is 1 plus sin square hx. సో 1 plus 9/16 అంటే 25/16. సో cos hx ఏమొస్తుంది మన దీని ప్రకారం, cos hx is equal to 5/4. సో మనకు కావాల్సింది ఏంటి, sin h2x. sin h2x is equal to ఫార్ములాలో 2 sin hx cos hx. సో 2 sin hx. sin hx మనకి ఎంతమ్మా 3/4 ఇచ్చారు, cos hx 5/4 కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతే 3 × 5 15/8 అంతే కదమ్మా. 2 కదా క్యాన్సిల్ అయిపోతుంది అది. సో ఆ విధంగా కొంచెం అలా చిన్న చిన్న సమ్మలండి మనం కొంచెం పెద్ద సమ్మలకి వెళ్దాం. నెక్స్ట్ tan hx is equal to, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 6. if tan hx is equal to 3/5 and sin h2x అడిగాడమ్మా. ఇది క్వశ్చన్. sin h2x ఫార్ములా మన దగ్గర ఉంది. ఏంటింది మన ఫార్ములా, 2 tan hx/1 plus tan h²x. ఇదే మన దగ్గర ఫార్ములా ఉంది. బట్ tan hx ఇచ్చాడు ఆల్రెడీ, కానీ ఫార్ములా బేస్డే ట్రిగనోమెట్రీ అంటేనే ఫార్ములా. ఇందులో మన ఇప్పుడు డైరెక్ట్ ఫార్ములాస్ ఉంటాయి, ఇందులో పెద్ద డెప్త్ ఏమి ఉండదు. 9/16 tan h²x కదమ్మా. 3/5 9/16 9/25 అవుతుంది అనుకుంటాను. 25 అమ్మ. మరి మనకి తెలుసు కదా, 6/5/25 + 9 34/9. 6/5 9/34. 2 3s 17. ఇలా మనం సింప్లిఫై చేసుకుంటే 27/17 × 5 85. అలా మనకి దాని వాల్యూ వస్తుంది. ఇది మనకి 20 మరి ఏంటో ఇది మనకి 35 కదా, 34 25 వస్తుంది కదమ్మా. అది 25 5 3 × 5 15. సో 15/17 15/17. tan hx is equal 3/5 అయితే మనకి వాల్యూ కట్టుకోమండి. అదేవిధంగా మనకి ఇంకొక క్వశ్చన్ నెంబరు 7 మనం చూసుకుంటే cos hx is equal to 5/4 అయితే cos h3x. మనం cos h3 మన ఫార్ములాస్ మనం చెప్పలేదు అనుకుంటాము. cos h3 is equal to మన ఫార్ములా cos h3x is equal to ఫార్ములా మనకి 4 cos cube x/3 cos. ఏమైనా ఫార్ములా మిస్ అయ్యి డైరెక్ట్ ఫార్ములా వస్తాయి. sin 3a ఫార్ములా, అలాగే sin 3hx cos 3hx మనకి ఫార్ములా ఉంది h(x). ఇది మా 4 cos cube x కదమ్మా, 4 cos h³ x. h ఉంటుంది అంతే, hx హైపర్బోలిక్ కదా. ఇది 4 125/4 × 16 3 × 5/4. ఈ 4 పోతే మనకి 125 16 ఎల్సిఎం తీసుకుందాం. 3 × 5 15 15 × 4 60 15 × 4 60 కాబట్టి మనం సింప్లిఫై చేసుకుంటే 65/16. ఇలా మనకి హైపర్బోలిక్ మీద కొన్ని సమ్ములు ఉంటాయి, చూద్దాం నెక్స్ట్ సమ్మలు. సో కొంచెం జాగ్రత్త ఫార్ములాస్ అమ్మా. అక్కడ h3x ఫార్ములాస్ ఇవ్వలేదు, అందుకని చెప్పాను. ఏమైనా మన ఫార్ములాస్ కొంచెం మర్చిపోతే అవి మనం సమ్స్లో డిస్కస్ చేసుకుందాం. మీ దగ్గర ఆల్రెడీ ఫార్ములాస్ ఉంటాయి కదమ్మా, అవే ఫార్ములాస్, ఇంకేం కొత్తగా వచ్చి ఫార్ములాస్ కొంచెం రివిజన్ చేసుకునేందుకు చాప్టర్ చెప్పే ముందు ఈజీగా ఉండే ఉద్దేశం మీద ప్రతి దగ్గర కూడా ఫార్ములాస్ మీకు రాసి పెడతాం. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చను
cos h2x is equal to 99 tan hx వాల్యూ మనకి cos h2x అంటే మనకి ఫార్ములా 1 మైనస్ 1 ప్లస్ tan h2x బై 1 ప్లస్ tan 1 ప్లస్ కదమ్మా పైన ప్లస్ ఇది మైనస్ tan h2x ఇది మన ఫార్ములా 99 tan hx మనకు అడిగానమ్మా ఇది మనం సింప్లిఫై చేసుకుంటే మనకి క్రాస్ మల్టిప్లై చేసుకుందాం h2x ఈజ్ ఈక్వల్ టు 99 మైనస్ 99 tan h2x ఇటువైపు మూమెంట్ ఇస్తే మనకి 100 tan h2x 99 మైనస్ 1 అంటే tan h2x ఈజ్ ఈక్వల్ టు 98 బై 100 సో tan hx ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఇది క్యాన్సిల్ అయిపోతే మనతమా 49 ఇది 250 రూట్ ఆఫ్ 49 బై 50 అంటే 7 బై 25 అంటే 5 రూట్ 2 tan hx వాల్యూ 7 బై 5 రూట్ 2 ఆ విధంగా మనకు జాగ్రత్తగా చేసుకోవచ్చు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఇదిగండి మీకు అడిగిన చెప్పాను కదా 2022 ఇంకో సెక్షన్లో అడిగిన క్వశ్చన్ ఇదిగమ్మా ఏముందమ్మా cos hx sin hx ఒక సెక్షన్ 2022 అడిగిన క్వశ్చన్ మా ఇది అడిగాడు క్వశ్చన్ డైరెక్ట్ ఫార్ములా కదా ఏముంది cos hNx ప్లస్ sin hNx కదమ్మా ఎక్స్ ప్లేస్లో nx అని 2x వేస్తాం సో నెక్స్ట్ మనకి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే అదేనమ్మా దానికి ఆన్సరు ఇఫ్ sin hu is equal to tan theta then cos hu అన్నాడు మనకి cos hu అంటే మన దగ్గర ఫార్ములా cos స్క్వేర్ theta ఉంది కదమ్మా cos hu is equal to 1 ప్లస్ sin hu ఉంది sin స్క్వేర్ ఇది ఎక్కడ వచ్చిందమ్మా cos స్క్వేర్ theta మైనస్ sin స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు cos h2x మైనస్ sin h2x ఈజ్ ఈక్వల్ 1 కదా అక్కడ నుండి వచ్చింది ఇది 1 sin h కంటే sin h అంటే ఎంతమ్మా 1 ప్లస్ tan స్క్వేర్ theta మనం 1 ప్లస్ tan స్క్వేర్ అంటే secant theta కదా సో cos h వాల్యూ ఎంత వచ్చింది ఇదిగో secant theta వచ్చింది ఈ విధంగా మనకి అక్కడది ఇక్కడ అన్నీ మిక్సింగ్లో ఫార్ములాస్ గుర్తుండాలి ఎక్కడ మనకు గుర్తు లేకపోయినా అంతే ఇప్పుడు నెక్స్ట్ 3x మీదమ్మా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ tan hx ఈజ్ ఈక్వల్ టు 1/3 then value tan h of 3x but tan h3x formula tan h3a formula మాదే tan h3 is equal to 3 tan hx plus tan h cube x by 1 minus కాదు ప్లస్లో ఉంటుంది 1 ప్లస్ 3 tan h square x ఇది మా tan 3a ఫార్ములా ఉంది కదా 3 tan a మైనస్ tan క్యూబ్ a అక్కడ ఇక్కడ అన్ని ప్లస్లో ఉంటాయి hx అని డైరెక్ట్ చెప్పాను కదా ఫార్ములా వస్తే సరిపోద్ది 1/3 tan క్యూబ్ 1/27 1 ప్లస్ 3 tan స్క్వేర్ 1/9 h స్క్వేర్ x కదమ్మా ఇక్కడ మనకి సింపుల్గా ఏం చేసుకుంటాం ఇది 3 అమ్మ 1/27 అంటే 28/27 ప్లస్ 1 28/27 9 3 దగ్గర 3 ప్లస్ 1 4/3 28/27 3/4 4 7s అమ్మ 3 9లా అది 7/9 అమ్మ సో tan h3x 7/9 మనకి వచ్చింది అదేవిధంగా మనకి పీరియాడిక్లో మీకు చెప్పాను కదమ్మా ద పీరియాడిక్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే ద పీరియాడిక్ ఆఫ్ ఇక్కడ కూడా పీరియాడిక్ ఉంటుందని చెప్పాను కదమ్మా పీరియాడిక్ ఆఫ్ sin h x/2 ఇక్కడ ఏంటి పీరియాడిక్ మనకి ఇక్కడ 2πi/1/2 వేయాలి కదా
ఇక్కడ సైన్ హెచ్ఎక్స్ ఫామ్ మనం ఉంది కదా, సైన్ ఏఎక్స్ ప్లస్ బి పీరియడిక్ ఎంత 2π/a, ఆ 2π ప్లస్ 2πi వచ్చింది అంతే. కింద మామూలు 1/2 అని తీసుకెళ్తే 4π వచ్చింది అంతే. అక్కడది ఇక్కడ ఒకటి, అక్కడ ఏంటంటే 2π, ఇక్కడ 2πi, ఇక్కడ మనం 2π/a వేస్తాం, ఇక్కడ 2πi/a. ట్యాన్కి ఏదంటే πi/a, అది మామూలే. చూడండి ఇంకొక సమ్ చేద్దాం. ట్యాన్లోని ద పీరియడిక్ ఆఫ్ ఫంక్షన్ తీస్తే ద పీరియడిక్ ఆఫ్ tan H5 ఏంది మా ఫార్ములా, పీరియడిక్ ఈజ్ ఈక్వల్ టు మనకేంటి రాయొచ్చు, పీరియడిక్ P ఈజ్ ఈక్వల్ టు πi/5 అంతే. ఆ కింద అక్కడ ఫార్ములాస్ ఇక్కడ వస్తుంది కదా, ఐ వచ్చింది, ఇమేజ్ నెంబర్ ఐ వచ్చిందమ్మా. సో ఈ విధంగా ఒక టైప్ ఆఫ్ మనకి ఫార్ములాస్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏంటంటే ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ మీద రన్ చేద్దాం సమ్స్. అది ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ అయిపోతే మనకి మ్యాక్సిమం ఇందులోని క్వశ్చన్స్ కొన్ని కంప్లీట్ అయిపోయినట్లే. ఓకేనా. మీరు ట్రిగనోమెట్రీ 11 మార్క్స్ అమ్మా. 11 మార్క్స్ అంటే మీ చేతులు ఉన్నాయి, ఫస్ట్ ఇయర్ ఓన్లీ కదా. ట్రిగనోమెట్రీ ఎంత బాగా చేసుకుంటే మిగతా అన్ని టాపిక్లు కూడా మీకు బాగుంటుంది. ఫిజిక్స్ కానీ ఫిజిక్స్లో ఇవి చేస్తాయి ఎక్కువ, కెమిస్ట్రీ తక్కువ అనుకోండి. మిగతా మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ అన్నిటిలో కూడా మనకి ట్రిగనోమెట్రీ ఎక్కువ ఉంటుంది. సో మనకి సైన్ H ఇన్వర్స్ X ఫార్ములా చూడమ్మా. సైన్ H ఇన్వర్స్ X ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా గుర్తుంది కదా, సైన్ H ఇన్వర్స్ 2/3/2 అడిగాడమ్మా. దీని వాల్యూ అడిగాడు. దీనికి ఏంటి మీది క్లియర్గా సైన్ H ఇన్వర్స్ √8 అమ్మా. అది అడిగింది √8. ఫార్మ్ ఉంది కదా, సైన్ H ఇన్వర్స్ ఈజ్ log of x ప్లస్ √x² + 1 8 + 1 అంటే log of √8 + 3 ఇదమ్మా సైన్ H ఇన్వర్స్ X ఈజ్ ఈక్వల్ టు. అదేవిధంగా అదే ఉత్సాహంగా కాస్ చేద్దాం. కాస్ H ఇన్వర్స్ 2, మన కాస్ H ఇన్వర్స్ 2 అడిగాడమ్మా క్వశ్చన్. కాస్ H అంటే ఫార్ములా డైరెక్ట్ log of x ప్లస్ x అంటే 2 కదమ్మా, 2 + √x² - 1. ముందు x² + 1 సైన్కి, ఇది x² - 1 కాబట్టి 4 - 1. సో log of 2 + √3 అది H ఇన్వర్స్ X. నెక్స్ట్ మరి మీకు తెలిసిపోద్ది 2 tan ఇన్వర్స్ 2 tan H ఇన్వర్స్ ఆఫ్ 1/2. మనకి ఫార్ములా యాక్చువల్గా 2 ఎలా ఉందమ్మా, tan H ఇన్వర్స్ X ఫార్ములా ఇదమ్మా 1/2 ఆఫ్ log 1 + x బై 1 - x కదా, 1 + x బై 1 - x. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే log ఆఫ్ 2 + 1 3 అమ్మా, log 3 ఆన్సర్. సో అదేవిధంగా కొంచెం డెప్త్ అడిగితే కొసీకన్ ఇచ్చాడమ్మా. కొసీకన్ H ఇన్వర్స్ మైనస్. సో నెగిటివ్ వచ్చిందమ్మా. నెగిటివ్ వచ్చినప్పుడు ఫార్ములా మారిపోద్ది. ఏంటి ఫార్ములా, log of 1 మైనస్ √1 + x² / x. ఇది మనకి జాగ్రత్తగా చూసుకోవాలి ఫార్ములా. ఇది log of ఇది x 1 మైనస్ 1 + x 1 + 16 -4 కాబట్టి ఏంటో మనకి log of 1 - 17 అంటే √17 - 1/4. మరి రివర్స్ చేస్తాము, 17 - 1. అది మైనస్ ఉంది కదా, మైనస్ తీసేస్తే లాగద్దంలో నెగిటివ్ ఉండకూడదు కాబట్టి మైనస్ తీసాం. అదేవిధంగా నెక్స్ట్ మనకి క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ సైన్ H ఇన్వర్స్ X ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ log 5 + √26 అది x వాల్యూ అడిగాడమ్మా. క్లియర్ తెలిసిపోతుంది. లాగర్థం ఫార్ములా ఉంది కదా, లాగ్ ఫార్ములా ఏంటమ్మా, log of x + √x² + 1 కదా. సో x వాల్యూ ఎంతమ్మా 5. క్లియర్ మనకు తెలిసిపోతుంది x5 అని. ఎందుకంటే ఆ ఫార్ములా ఉంది log of x + √x² + 1 కదా. x వాల్యూ అడిగి x = 5 అంటే మీకు ఫార్ములా గుర్తుందో లేదో అని అడిగాడు, అంత ఇంకేటి కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ x is equal to tan H inverse y, then log of 1 plus y by 1 minus y e. దీని వాల్యూ అడిగానమ్మా.
ఇంకేం లేదమ్మా మనకి tan హెచ్ఎన్ అంటే 1/2 log of 1 + y/1 - y కదమ్మా, ఇది ఉంటుంది కదా. దీని వాల్యూ 2x = log ఈ 1 + y/1 - y. మనకి ఆన్సర్ 2x. దాని వాల్యూ అడిగాడు, దాని వాల్యూ అంతా అడిగాడమ్మా. దాని వాల్యూ అంతా అడిగితే మనకు తెలిసిపోతుంది కదా, లాగ్ అనే ఫార్ములా అడిగాడు. ఇంకే 2x. నెక్స్ట్ చిన్నదే లాగద్దం మీద మనకి tan hn of x = a log ఈ 1 + x/1 - x. చూడండి ఇక్కడ ఫార్ములా ఉంది, లాగద్దం ఫార్ములా ఇక్కడ ఏంటమ్మా అది ఇదే కదా. tan hn of x = 1/2 మన ఫార్ములా ఇదే కదమ్మా. 1/2 ఆఫ్ log of 1 + x/1 - x. దాన్ని ఏ వాల్యూ అడిగానమ్మా. ఏ వాల్యూ ఏముంది, ఏ ప్లేస్లో ఏముందమ్మా ఇక్కడ 1/2 అంటే ఏ వాల్యూ 1/2. చూడండి ఫార్ములాస్ ఎంత సింపుల్గా ఉంటాయి. ఇవన్నీ ఇచ్చిన క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్స్, మీరు ఎక్కడ వరి అయిపోయి అవసరం లేదు. ఇవన్నీ మనకి అక్కడ ఇచ్చిన క్వశ్చన్ అమ్మా, జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్పెల్ బోర్డు మనం రఫ్ చేసుకుందాం. ఫార్ములా జాగ్రత్త చదువుకుంటే ఏముంది, హైపర్బోలా ఒక్క మార్క్ చాలు, మరి ర్యాంకులు వెళ్ళిపోతే ఎక్కడికి పోవాలి. అందువల్ల ఒక్క మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మార్కే కదా అని విడిచిపెడితే ఇంకా ర్యాంక్ వెళ్ళిపోతుంది 10,000. cos h−1 k = log of log e 3 + 2√2. ఇది చూడమ్మా, అంటే ఏం కే వాల్యూ అంత, కే వాల్యూ 3. ఇంకేది క్లియర్ తెలిసిపోతుంది కదా కే వాల్యూ. కే వాల్యూ అడిగారు, లాగ్ ఎక్స్ కదా, ఎక్స్ ప్లేస్లో ఏముందమ్మా కే కదా. అందువల్ల ఆ కే వాల్యూ అంత అడిగి క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ కే వాల్యూ అని అడిగారు. కే వాల్యూ లాగ్ ఆఫ్ x+, ఇప్పుడు x² - 1 కదమ్మా. 9 - 1 అంటే √8. సో కే వాల్యూ ఫార్ములా కాబట్టి k = 3. అదే క్వశ్చన్. ఇది వాళ్ళ ఫార్ములా వేసుకుంటే లాగ్ ఆఫ్ x + √x² - 1 అది ఆ ఫార్ములా k = 3 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం తీసుకుంటే e పవర్ sin h−1 cot t. ఈ పవర్కి అమ్మా ఇది sin h−1 కదా, ఇది లాగ్ ఆఫ్ h−x ఫార్ములా x + √x² + 1 కదా. x అంటే cot θ, cot square θ + 1 అవుతాం. ఈ బేస్ వందకి పోద్ది మన పైన cot θ ప్లస్ cosecant square θ cosecant θ. అంటే దాని ఆన్సర్ cot θ + cosecant θ. ఈ పవర్లు ఉన్నదమ్మా, మనకి ఫార్ములా ఉందిగా, మా ఫార్ములా ప్రకారం వేసాం. నెక్స్ట్ మనకి సీకెండ్ ఇదే మోడల్గా ఉంది. ఒకసారి డెప్త్ లెవెల్ 2 కోసం sin h secant of secant h−1 sin θ అమ్మా. మనకి ఫార్ములాలో మనకి ఏముంది, మన ఫార్ములా లాగ్ ఆఫ్ దానికి 1 + √1 - x² కదా, 1 - sin² θ x. sin h−x log of 1 + √1 - x² x కాబట్టి డైరెక్ట్ ఫార్ములా. సో మనకి ఇదంతా మీద సింప్లిఫై చేసుకుంటే లాగ్ ఆఫ్ 1 + cos θ sin θ. 1 + cos θ ఫార్ములా ప్లస్ ఉందిగా 2 cosecant square θ/2 sin θ అంటే 2 sin θ/2 cos θ/2. సో 2 క్యాన్సిల్ అయిపోయింది, ఇది క్యాన్సిల్ అయిపోతే ఏముందమ్మా లాగ్ ఆఫ్ cot θ/2, లాగ్ ఆఫ్ cot θ/2 మనకు ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఇదంటే ఇఫ్ sin h1 was 2 sin h1 was 3 = x అయితే cos hx అడిగాడమ్మా. ఇదంతా ఎక్స్ అట, దాని వాల్యూ కావాలి మనకి. చూడండి
దీని వాల్యూ అంటే దీన్ని మనం ఎంత, ఇది ఎక్స్ కదా, ఈ ఎంత వాల్యూ వేయాలి, దీన్ని మనం లెట్ ఏ అనుకున్నాం, దీన్ని బి అనుకుంటే sin h ఇన్వర్స్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ, sin h ఇన్వర్స్ 3 ఈజ్ ఈక్వల్ టు బి. సో sin HA ఈజ్ ఈక్వల్ టు 2, sin HB ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు హెచ్ 2 అయింది కాబట్టి దీని మీద కాస్ కనుక్కుందమ్మా. కాస్ స్క్వేర్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ హెచ్ఎక్స్ కదా, 1 మైనస్ కాస్ స్క్వేర్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 1 ప్లస్ సైన్ హెచ్ఎక్స్, సైన్ హెచ్ స్క్వేర్ ఏ కనుక్కుందాం. 1 ప్లస్ 4. సో కాస్ హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు √5. అదేవిధంగా ఇక్కడ కూడా కాస్ హెచ్బి 1 ప్లస్ కదమ్మా 9 అంటే స్క్వేర్, ఇదే కాస్ హెచ్బి ఈజ్ ఈక్వల్ టు √10. ఎందుకంటే మీకు అర్థమవుతుంది ఒక 2 నిమిషాల్లో. ఏబి అనుకుంటాం కాబట్టి మరి ఇంకేటం ఇది ఏబి అనుకుంటే దాని మనం ఏంటి కాస్ హెచ్ఎక్స్ కదా, ఏబి అనుకుంటే సైన్ హెచ్ ఆఫ్ ఏ ప్లస్ బి. మరి ఎక్స్ ప్లేస్లో ఇది ఎక్స్ ప్లేస్లో మనం ఇదంతా తీసుకున్నాం, దీన్ని ఏ అనుకోండి దీన్ని బి అనుకోండి కాబట్టి కాస్ హెచ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా అంటే ఏ ప్లస్ బి ఫార్ములా మనకు తెలుసు కదా, అందుకే ఇవన్నీ ఫైండ్ చేసాం. కాస్ హెచ్ఏ కాస్ హెచ్బి ప్లస్ సైన్ హెచ్ఏ సైన్ హెచ్బి తెలుసు కదమ్మా. కాస్ సేమ్ అక్కడ ప్లస్ ఉంటే ప్లస్సే. కాస్ హెచ్ఏ అంటే √5, కాస్ హెచ్బి అంటే √10, సైన్ హెచ్ఏ అంటే 2 అంటే 3. √50/6, √50 అంటే 25 రూట్ కదమ్మా, 5√2/6. సో మనకేంటంటే ఇదమ్మా మన హైపర్బాలిక్లో జాగ్రత్తగా మనం సంబంధం చేసుకుంటే ఈ మోడల్స్ ఆఫ్ సమ్స్ మనకి వస్తాయి. ఓకేనా? If you like this video, you just like and subscribe the channel and share this video.